హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో ఇక్కడ హైదరాబాద్ సిటీలో మొత్తం చాలా వర్షం పడిందనమాట నైట్. సో నైట్ వర్షం పడిందని చెప్పేసి పవర్ కూడా తీసేశారు. అందుకే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. ఇంకా లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఆ రోజు ఇంకా సాటర్డే, ఇంకా నేను సాటర్డే మండే ఇంకా కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ వేసుకొని ఫస్ట్ వేడి వాటర్ తాగుతారనమాట ఒక గ్లాసు. తర్వాతనే ఇంకా టీ తాగడం లేకుండా టిఫిన్ చేయడం అయితే చేస్తాను. ఇంకా లంచ్లోకి అయితే ఇంకా బీన్స్ కర్రీను పప్పు అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా బీన్స్ మొత్తం మంచిగా వాష్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడైనా వీకెండ్స్లో బయటకు వెళ్తే ఖచ్చితంగా నేను మాత్రం ఎక్కువ వెజ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా మా పిల్లలు మాత్రమే కొంచెం నాన్ వెజ్ సైడ్ వెళ్తారు, కానీ మ్యాక్సిమం నేను చెప్తూ ఉంటాను. బట్ ఇంట్లో ఉన్నప్పుడైతే నాన్ వెజ్ అయితే అలో ఉండదు. సో వాళ్ళు కూడా తినరు, ఎప్పుడైనా బయటకు వెళ్తే మాత్రమే. సో ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా మార్నింగ్ టిఫిన్గా నేనైతే దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ దోశ కొంచెం వంకర టింకర్ వచ్చినా ఇంకా సెకండ్ దోశనైతే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మా పిల్లలకైతే హాఫ్ డేస్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మార్నింగ్ వాళ్ళకు టిఫిన్ తినడం అంతగా ఇష్టం అనిపించదు. ఇంకా 7 వరకే వాళ్ళు టిఫిన్ కంప్లీట్ చేయాలి. ఇంకా ఆ టైంలో వాళ్ళకి అస్సలు నచ్చదు టిఫిన్ చేయడం అయితే. ఇంకా ఎప్పుడైనా వాళ్ళు టిఫిన్ చేయకపోతే మార్నింగ్ టైంలో ఇంకా నేను స్నాక్స్ బాక్స్లోనే నేను మార్నింగ్ ఏ టిఫిన్ చేశానో అదే టిఫిన్ స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించేస్తాను. ఇంకా వాళ్ళు 10-15కి అలా స్నాక్స్ టైం ఉంటుందన్నమాట. ఇంకా ఆ టైంలో నేను మార్నింగ్ చేసిన టిఫినే కంప్లీట్ చేసేస్తారు. సో నేనైతే ఇక్కడ టమాటా పప్పునైతే ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా పప్పు విత్ బీన్స్ ఫ్రై అనమాట. ఇంకా ఎస్టర్డే నైట్ ఇంకా మా అక్కయ్య అయితే కాల్ చేసి చెప్పింది, ఇలా వస్తున్నాను షాపింగ్కి వెళ్దాము శారీస్కి అనేసి. మా అక్కయ్య అంటే మా తోడికోడలు అనమాట. మేము ముగ్గురం తోడికోడలము, అందులో నేనే చిన్న. ఇప్పుడు మా ఇంటికి వచ్చేది మా పెద్ద అక్కయ్య అనమాట. నెక్స్ట్ మంత్ మా ఫ్యామిలీలో ఒక పెద్ద ఫంక్షన్ అయితే ఉంది. సో ఆ ఫంక్షన్ కోసమే ఇంకా మేమైతే శారీస్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా నైట్ వర్షం పడడం వల్ల మాకైతే 12 అవర్స్ పవర్ అయితే కట్ చేసేసారు. సో ఇంకా మా అక్కయ్యకి అయితే కాల్ చేశాను, స్టార్ట్ అయ్యిందో లేదో అని చెప్పేసి. ఇక స్టార్ట్ అయిపోయిందంట. ఇంకా అక్కయ్య వచ్చేలోపు ఇంకా లంచ్ కంప్లీట్ చేద్దాము. ఇంకా షాపింగ్కి వెళ్తే టైం ఎంత పడుతుందో అని చెప్పేసి ఇంకా నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా నాకు ఎక్కువ ఫ్రై కర్రీసే ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఫ్రై కర్రీ చేసినప్పుడు ఇంకా మా వాళ్ళ కోసం పప్పు అయినా లేకుంటే చారు అయినా సపరేట్గా చేస్తాను. ఇప్పుడు మేము వెళ్ళే షాప్ కూడా మేమైతే యూట్యూబ్లో చూసి వెళ్తున్నాం అనమాట. తను ఓన్ హౌస్లోనే రన్ చేస్తుందనమాట షాపు. తన దగ్గర కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి అనేసి ఇంకా మా అక్క చెప్తే ఇంకా నేను డీటెయిల్స్ అన్నీ కనుక్కొని తనకు కాల్ చేసి చెప్పాను, ఇలా మేము వస్తున్నాము అని చెప్పి. ఇంకా 12:30 వరకు మా అక్కయ్య అయితే వచ్చేసింది. ఇంకా గేట్ వరకు మా అక్కయ్య వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఇంకా మా పిల్లలు వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. సో మా ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని అంటే ఏ బ్లాక్ బి బ్లాక్ ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా నేను అక్కడికి వెళ్ళిపోయాను అని చెప్తుంది. ఇంకా రాగానే కొంచెం వాటర్ తాగేసి ఒక 5 మినిట్స్ అలా కూర్చొని ఇంకా మేమైతే త్వరగా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము ఇప్పుడు యూట్యూబ్లో చూసి వెళ్తున్నాము. ఇంకా తను లైవ్లో కొన్ని శారీస్ చేసి పెడుతుందంట. సో లైవ్లో ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి ఇంకా త్వరగా రమ్మని చెప్తే ఇంకా మేము ముందుగానే వెళ్ళిపోయాము. సో మేము ఇప్పుడు వెళ్తున్న షాప్ అయితే ఇంట్లోనే రన్ చేస్తుంది తను. చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్స్. డైలీ యూట్యూబ్లో తనకు ఛానల్ ఉందనమాట, లైవ్ కూడా చేస్తుంది. లైవ్లో మంచి మంచి శారీస్ కలెక్షన్స్ అన్నీ పెడుతుంది. ప్రైస్ వైజ్గా కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. ఇంకా మేము అది చూసి ఇంకా వెళ్ళాము. 1-2 మంత్స్ నుంచి ఇంకా మా అక్కయ్య డైలీ లైవ్ చూస్తుంది అనమాట. అది చూసినప్పుడల్లా నాకు చెప్తుంది తన దగ్గర శారీస్ కలెక్షన్స్ బాగున్నాయి, ఒకసారి వెళ్దామనేసి. ఇంకా మాకు ఇప్పుడు టైం కుదిరింది. సో వీళ్ళ షాప్ అనమాట. అంటే కింద వాళ్ళు ఉంటారు. ఇంకా ఫస్ట్ సెకండ్ 2 ఫ్లోర్స్ మొత్తం శారీస్ కలెక్షన్సే పెట్టిందనమాట. చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్గా అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువగా అనిపించింది అనమాట. బయట మనం కొంటాం కదా షాప్లో, ఆ షాప్ వైజ్గా చూస్తే ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. ఇంకా తను 2 o'clock లైవ్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ లైవ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మేము 12 వరకు అయితే వెళ్ళిపోయామన్నమాట షాప్కి. ఇంకా వెళ్ళగానే ఇంకా వాళ్ళు మనకు కావాల్సిన కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నారనమాట.
ఇంకా షాప్కి రాగానే ఇంకా వాళ్ళైతే మనకు మంచి మంచి కలెక్షన్స్ న్యూ మోడల్స్ అన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ అయితే 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా పట్టు శారీస్ కూడా ఉన్నది. ఇంకా ఇప్పుడు ఉగాది సీజన్ కాబట్టి ఉగాది సేల్ కూడా నడుస్తుంది. అందులో మంచి మంచి ఆఫర్స్కి మనం మంచి మంచి శారీస్ కూడా పర్చేస్ చేయొచ్చు. ఇదేమో సెకండ్ ఫ్లోర్ అనమాట. ఈ సెకండ్ ఫ్లోర్లో మనకు అంటే ఫ్యాన్సీ శారీస్ అండ్ పట్టు శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండే ఐటమ్స్ అన్నీ సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండ్ మనం మగ్గం వరకు వేసుకునే బ్లౌజెస్ అంటే క్లాత్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ శారీస్ తీసుకున్నాము. ఒక 6 శారీస్ వరకు అయితే మేము తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మేము ఒక 1-2 అవర్స్లోనైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో మేమైతే యూట్యూబ్లో చూసి వెళ్ళాం కదా, ఎలా ఉంటాయి ఏమో అనుకున్నాం శారీస్, బట్ చాలా బాగున్నాయి. ఇంకా తను లైవ్లో సపరేట్గా శారీస్ అయితే చూపిస్తుంది. ఇంకా లైవ్లో పెట్టే శారీస్ కలెక్షన్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఈవినింగ్ 5-5:30కి ఇంకా అక్కయ్య వెళ్ళిపోతా అంటే ఇంకా అక్కయ్య కోసం బయటకు వచ్చానమాట. ఇంకా ఆటో ఎక్కిద్దామనేసి ఇంకా శారీస్ అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆ రోజు ఈవినింగు మా కమ్యూనిటీ అపార్ట్మెంట్లో పానీపూరి స్టాల్స్, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్, డ్రెస్సెస్వి ఇట్లా స్టాల్స్ పెట్టారనమాట. ఇంకా మా పిల్లలైతే వచ్చి ఇంకా పానీపూరి తిందామని అంటే ఇంకా పానీపూరి దగ్గరకు వచ్చాను. ఇంకా పానీపూరి మా పిల్లలకు తినిపించి ఇంకా నేను కూడా తిన్నాను. ఇవంతా హోమ్ మేడ్ పానీపూరి. సో ఇంట్లో చేసిన పానీపూరినే ఇలా స్టాల్స్గా పెట్టి మంచిగా బిజినెస్ అనేది చేస్తూ ఉంటారనమాట. అప్పుడప్పుడు మా కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఇలా కొన్ని స్టాల్స్ పెడుతూ ఉంటారు. ఫుడ్ ఐటమ్స్ అయినా స్నాక్స్ అయినా ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారనమాట. ఇంకా నేను నాకు నచ్చిన ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తింటున్నాను. ఆ రోజు కొంచెం వెదర్ చేంజ్ ఉండడం వల్ల నేను ఐస్ క్రీమ్ పానీపూరి తినడం వల్ల నాకు కొంచెం కఫ్, కోల్డ్, ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకనే ఈ 2 డేస్ నేను గ్యాప్ తీసుకున్నాను. కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది కోల్డ్ వల్ల. సో ఈవినింగ్ టైంలో మా కమ్యూనిటీ అపార్ట్మెంట్లో చాలా వరకు టైం పాస్ అవుతుంది. అందరూ కిందికే వచ్చి మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తారు. పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచి స్పేస్ ఉందన్నమాట. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. కొంచెం వెదర్ చేంజ్ అయ్యి వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళు పార్కింగ్ ప్లేస్లోకి వచ్చి స్టాల్స్ అయితే పెట్టారు. సో ఇట్లా మనకు వర్షం పడకపోతే ఇంకా నార్మల్గా బయటనే పెట్టేవాళ్ళు అనమాట. ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాను. సో ఈవినింగ్ టైం మనం స్నాక్స్ తినడానికి ఇంకా ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మా కమ్యూనిటీలో ఇలాంటి స్టాల్స్ పెడుతూ ఉంటారనమాట. ఇదొక మంచి బిజినెస్. పానీపూరిలో కూడా ఒక 2-3 ఫ్లేవర్స్ అయితే పెట్టారు. స్వీట్, హాట్ ఇంకా ఏదో ఉంది, బట్ చాలా బాగుందనమాట. హోమ్ మేడ్వే పర్లేదు. ఇంకా మా పిల్లలకైతే పానీపూరి తినడం అంటే చాలా ఇష్టము. ఇంకా మాకు మా కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఏదైనా స్టాల్ పెట్టాలంటే 1 డే బిఫోరు మా కమ్యూనిటీ గ్రూప్లో పోస్ట్ చేస్తారనమాట. ఇంకా పోస్ట్ చూసినప్పటి నుంచి ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు స్టాల్ పెడతారో, ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇంకా మా ఫ్రెండ్ కూడా చెప్తున్నాను, ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగుంది, నువ్వు కూడా తీసుకో అంటే ఇంకా తను ఓన్లీ పానీపూరి ఒకటే తిన్నది, ఇంకా ఐస్ క్రీమ్ తినలేదు. సో ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఈ స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మంచి మంచి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. కలెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కూడా క్వాలిటీ.